హాయ్ సాహితి గారు. హలో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. లాంగ్ టైం మీ చాలా. కిచెన్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. అవును. కొన్ని కొన్ని ట్రై చేస్తున్నాను. ఉమ్. కొన్ని కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని కొన్ని రావట్లే, ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఆ. మీతో ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఈ రెసిపీ ఎందుకు నాకు కుదరలేదు అనుకుంటాను, బట్ అట్లా అట్లా అయిపోతుంది. అందరూ అడుగుతూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు మీ జయ గారితో ఇంటర్వ్యూ కోసం 15 days వెయిట్ చేశాను నేను. అయ్యయ్యో, అట్లా ఏం లేదండి. మధ్యలో ఒకసారి బ్రేక్ అయింది కదా. యా. ఈ మధ్య కాలంలో మనకు వెయిట్ లాస్ మీద అవేర్నెస్ అయితే ఎంత బాగా వచ్చిందో. అవును. ఎవరితో మాట్లాడినా, ఎవరిని కనిపించినా, చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాం, పలానా డైట్ చేస్తున్నాం, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, లేకపోతే వాకింగ్ చేస్తున్నాం, సంథింగ్ సంథింగ్ చెప్తూనే ఉన్నారు. మీరు కూడా చాలా కాన్సెప్ట్స్ ఇచ్చారు వెయిట్ లాస్ మీద కదా. అసలు ఎలా చేయాలి వెయిట్ లాస్, ఎవరు చేయాలి, దానికంటూ ఒక ప్రాపర్ వేలో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుందండి నాకు. చాలా మంచి క్వశ్చన్ జగన్, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రాపర్ వే. ఎందుకంటే చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే 10 years నుంచి స్టార్ట్ అవుతుంది, 60s 70s లో ఉన్న ఇమీడియట్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను 1 year నుంచి చేసిన మిస్టేక్స్ వల్ల నేను 10 kilos పెరిగాను అనుకోండి, మనకు 1 month లో తగ్గిపోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా చాలా బ్యాడ్. మనం అంత స్పీడ్ గా ఎప్పుడైతే వెయిట్ తగ్గుతున్నామో హెల్త్ మీద పడుతుంది ఎఫెక్ట్, చాలా హెల్త్ మీద పడుతుంది. ఇప్పుడు మీకు ఏం తెలియదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకు వచ్చారు, నేను ఇప్పుడు 20 kgs లాస్ అయిపోవాల్సి అయితే అసలు నాకు 6 months కూడా 3 months చాలు అని చెప్పారు. నేను ఇప్పుడు మీకు చేపించేసాను, ఇప్పుడు ఏం అవ్వదు, ఇప్పుడు నార్మల్. ఇప్పుడు తగ్గిపోతాం. 6 months 1 year తర్వాత అన్ని తిప్పికొడతాయి. అంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అలా ఆర్గన్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాదు సాహితి గారు, చెప్పండి అసలు పర్ మంత్ ఎన్ని కేజీస్ లాస్ అయితే మనం హెల్దీగా 2 to 4 kgs అంతే. యాక్చువల్లీ ఇంకా బెస్ట్ 1 kg అలా లూజ్ అవ్వమని చెప్తా ఉంటారు. ఎందుకంటే అలా స్టేబుల్ గా లూజ్ అయినప్పుడు అది ఇంకా మనకి లైఫ్ లో మళ్ళీ అంత ఈజీగా రాదు. అంటే ఇప్పుడు నాకు ఇంత అలవాటు అయిపోయింది జగన్, అంటే ఇప్పుడు నేను 1 year తీసుకొని 10 kilos తగ్గాను, లేదా 12 kilos తగ్గాను, వెరీ స్లో అండ్ స్టడీ తోటి. మళ్ళీ రాదు, నాకు ఇంకా బ్యాక్ మంచిగా అదే మెయింటైన్ అయిపోతాం. 2 kgs 4 kgs మాక్సిమం. నిజం చెప్పొద్దు, మన మీడియా ప్రభావం కావచ్చేమో, ప్రతి ఒక్కరు కూడా నేను 10 kgs లాస్ అయిపోయా 1 month లో అని ఎవరి ఇష్టం వచ్చిన డైట్లు వాళ్ళు డైట్స్ కూడా అండి. ఫ్యాట్ డైట్స్ జగన్ చాలా డేంజరస్, చాలా చాలా డేంజరస్. అవి లిటరలీ ఇప్పుడు కీటో డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని, 1 meal a day అని, జ్యూస్ డైట్లు అని, ఓన్లీ అదే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జగన్ మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఫుడ్ తినే అలవాటు ఉన్నాయి, ఇమీడియట్లీ మనం చేంజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎఫెక్ట్ పడుతుంది, మన మైండ్ మన బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కరెక్ట్ గా పద్ధతిగా చూసుకొని చేంజ్ చేయాలి. అలా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందండి? పలానా వాళ్ళు డైట్ చేయొచ్చు, వెయిట్ లాస్ కోసం ట్రై చేయొచ్చు, అలాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటుంది? ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు రాంగ్ ఎక్కడ అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఇప్పుడు మనం కలుస్తాం, ఇప్పుడు మీరే చూస్తూ ఉంటారు బయట, నా దగ్గరకు వచ్చి ఏమడుగుతారు, నాకు థైరాయిడ్ ఉంది, నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను వెయిట్ లాసే అవ్వాలి, అదే ఆలోచన. అరే నాకు థైరాయిడ్ ఉంది, మరి నేను నార్మల్ చేసుకుంటాను, అరే నాకు పీసీఓడి ఉంది, ఫస్ట్ నేను ఆ ఆలోచన లేదు జనాలకి. ఓన్లీ వెయిట్ లాస్, అది రాంగ్. మనం హెల్దీ అవ్వాలి అని డిసైడ్ చేసుకున్న రోజు మనం వద్దన వెయిట్ లాస్ అవుతాం, హెల్దీ అయ్యే ప్రాసెస్ లో వెయిట్ లాస్ అవుతాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ ఇవన్నీ కూడా మనం వెయిట్ వల్ల వచ్చే సమస్యలు కాదా? అంటే కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగరు మీకు సంహౌ మీరు చేసిన మిస్టేక్ లైఫ్ స్టైల్ థైరాయిడ్ వచ్చింది ఒక పర్సన్ కి, చాలా మంది ఏంటంటే డాక్టర్స్ కూడా ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యి రమ్మని చెప్తా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ఉంది, వెయిట్ లాస్ అవ్వరు. ఫస్ట్ ఆ థైరాయిడ్ సరిగ్గా అవ్వాలి, సెట్ అవుతేనే వెయిట్ లాస్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 2 days బ్యాక్ మనం మెసేజ్ చూపిద్దాము. 2 days బ్యాక్ మెసేజ్ ఏంటంటే తనకి 7 years నుంచి థైరాయిడ్ ఉంది, టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు. ఇలా చాలా మంది యాక్చువల్లీ 1 gram వెయిట్ కూడా ఇప్పటివరకు 1 kg కూడా ఎప్పుడు తగ్గలేదంట, అన్ని డైట్లు చేశారంట, అన్ని చేశారు. ఇప్పుడు మన యోగా ప్లస్ డైట్ టిప్స్ చెప్తానే ఉంటాం కదా, అలా ఇంకా చాలా ఎక్కువ చెప్తాం కదా యూజువల్ స్టూడెంట్స్ కి. అలా చెప్తే ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ 7 kgs 2.5 months లో ప్రాపర్ గా నీట్ గా మొత్తం 7 kgs తగ్గిపోయారు. థైరాయిడ్ నార్మల్. సో హెల్త్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముందు రెక్టిఫై చేసుకుంటే ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ మీద ట్రై చేయొచ్చు, అంతేనండి? అలా కాదు, ఇప్పుడు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఈరోజు హెల్దీ అవ్వాలి అనుకుంటున్నాను. నా హెల్దీ అవ్వాలి అనే గోల్లో మనం ఏం చేస్తాం, ఫుడ్ మారుస్తాం, ఫుడ్ క్వాంటిటీ తక్కువ చేస్తాం, ఏం తింటున్నాం చూస్తాం, ఎక్సర్సైజులు చేస్తాం, ఆటోమేటికలీ టోనింగ్ వస్తుంది, ఫ్యాట్ లాస్ అవుతాం. రైట్, ఈజీ. ఓకే ఓకే. పర్ మంత్కి 1 kg అయితే బెటర్, లేదా 2 kgs? 1 kg 2 kg 4 kgs వరకు ఓకే, కానీ మొండి ఉంటుంది, ఇట్లా బాడీ టైప్ని బట్టి కూడా ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే వాటర్ వెయిట్ సాల్ట్ రిటెన్షన్ ఉంటుంది కదా, ఇమీడియట్లీ లూజ్ అయిపోతారు 2 kilos. ఫస్ట్ మంత్ ఈజీ 4 kilos తగ్గడం, లేదా కన్సిస్టెంట్ చేశాక 3rd month ఈజీ. అట్లా డిపెండ్స్ బాడీ బట్టి. విమెన్ మెన్ మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు మెన్ ఉంటారు క్లాసెస్లో జాయిన్ అవుతారు, 3 months తర్వాత చూస్తే కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోతారు, ఇంత నుంచి ఇంత అయిపోతారు.
విమెన్ కొంచెం టైం పడతా ఉంటుంది, ఎందుకంటే మన హార్మోన్స్ కాంప్లెక్స్ కదా జయ చాలా ఉంటుంది మనకి, Yes, yes. వాళ్ళలాగా కాదు. సో మనం ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. ఓకే. హెల్దీగా మనం తగ్గాలి అనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి, అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఫస్ట్ గట్ హెల్త్ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. Yes. గట్ హెల్త్ మూలం, ఇది బేస్. ఇప్పుడు నేను బేస్ కరెక్ట్ చేసుకోకుండా నాకు పైన నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని సెట్ చేసుకోవాలనుకున్నా సెట్ అవ్వదు. గట్ హెల్త్ సెట్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఈ గట్ హెల్త్ సెట్ అవుతుంది అంటుంటే ఇప్పుడు మనం గుడ్ బ్యాక్టీరియాని పెంచుకుంటున్నాం, డైజెషన్ బాగా అయ్యేలాగా చేసుకుంటున్నాము. Yes. సో ఆటోమేటికల్లీ మనం మంచి ఫుడ్ తింటూ ఉంటాం, యోగా చేస్తూ ఉంటాం, చిన్న వాకింగ్. సో ఇప్పుడు వాకింగ్ వెళ్తూ ఉంటాం, ఇవన్నీ ప్రాసెస్ వెళ్తున్నాం. సో కరెక్ట్ వేలో వెళ్తున్నాం. సో ఇలాంటి వేలో వెళ్తున్నప్పుడు అన్నీ సెట్ అవుతూ వస్తాయి. మనం వద్దన ఫ్యాట్ లాస్ వస్తుంది, బాడీ ఇంచ్ లాస్ వస్తుంది, టోనింగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. టోటల్గా టాప్ టు బాటమ్ చేంజ్ వచ్చేస్తుంది. ఓకే. చేంజెస్ ఒక్కసారి మాట్లాడుకుందామండి. అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు? ఎస్, ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్లో కానీ. వెయిట్ లాస్ అవ్వాలండి, నేను ప్రాపర్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హెల్దీగా తగ్గాలి. పర్ మంత్ 2 kgs టార్గెట్ పెట్టుకుంటాను. ఎందుకంటే నేనేం చేయాలి? ఇప్పుడు 2 kgs కానీ మీరు చూడడానికి 5 కిలోలు తగ్గినట్టు కనిపిస్తారు. ఎందుకు? ఇంచ్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఇంచ్ లాస్ ఇక్కడ ఎంత తగ్గిపోతుంది, ఇమీడియట్లీ ఎలా అనిపిస్తాం? స్లిమ్ గా కనిపించేస్తాం. సో అట్లా అన్నట్టు ఇప్పుడు దినచర్య అంటారు జగన్. వన్స్ మనం ఈ హ్యాబిట్ లోకి వస్తే మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన మైండ్ సెట్, మన మూడ్, ఎవ్రీథింగ్ మారుతుంది. నిద్ర చాలా బాగా పడుతుంది. సో నిద్ర బాగా పడుతుంది అంటే స్ట్రెస్ తగ్గుతుంది. సో స్ట్రెస్ కంట్రోల్ వచ్చింది, వెయిట్ లో చాలా కంట్రోల్ వచ్చేస్తుంది. దినచర్య, ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏం తినాలి. సన్ రైజ్ తోటి మన డే స్టార్ట్ అవుతే సన్సెట్ కి మన ఫుడ్ క్లోజ్ అయిపోవాలి. అసలు ఏం చేయకుండా అసలు మీరు ఒక్క విషయం ఫాలో అయినా కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది వెయిట్లో. 10 వరకు పడుకోవాలి, 6:30 వరకు మ్యాక్సిమం క్లోజ్ డిన్నర్. ఇంకా ఆఫీస్లో వెళ్ళి బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి వర్స్ట్ కేస్ సినారియో 8 లోపు డిన్నర్ అయిపోవాలి, 10:30 పడుకోవాలి. మార్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలండి డేని? ఇప్పుడు బాడీ టైప్స్ ఎలా ఉంటాయో జయ గారు, వాత, పిత, కఫ, 3 బాడీ టైప్. సేమ్ అలానే మనం ఏదో ఇప్పుడు ఈ టైంలో ఏదో ఒక ఫేజ్ ఆఫ్ ది డేలోనే ఉంటాం ఈ మూడిట్లలో. సో అందుకనే మనకి రాత్రి 2 o'clockకి మెయిల్కి వచ్చిందనుకో నిద్ర పట్టదు, అది ఒక రీజన్, దానికి ఒక రీజన్ ఉంటుంది. సో అన్నిటికీ మార్నింగ్ సన్ రైజ్తో లేసాం, ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clockకి లేసారు, లేవగానే ఫస్ట్ 2 glasses ఆఫ్ వామ్ వాటర్, చాలా మంచిది. మళ్ళీ ఆసనాల పొజిషన్లో కూర్చొని తాగితే మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది, ఆ బ్లోటింగ్ పోతుంది, క్లీన్ అయిపోతుంది, చాలా మంచిది. సెకండ్, ఇది అయిపోయిన తర్వాత కాసేపు యోగా. మార్నింగ్ మనం ఏ టైంలో చేసుకున్నా ఓకే, 1 hour ఫుల్ బాడీ యోగా కావాలి. అందుకని క్లాసెస్ 1 hour, అట్లీస్ట్ 42 minutes to 1 hour, అట్లీస్ట్ 4 or 5 days a week. ఇప్పుడు మన క్లాసెస్ కూడా అంతే కదా, 4 days a week, 5 days a week. అదేంటి 1 hour, 1 hour ఫుల్ బాడీ కావాలి. మీకు ఏ ప్రాబ్లం ఉంది సంబంధం లేదు, డైజెషన్, పీసీఓడి, పీరియడ్స్, ఏ ప్రాబ్లం సంబంధం లేదు, కంపల్సరీ కావాలి. మిగతా ఈ 15 నిమిషాలు మార్నింగ్ ఏదైతే టైంలో చేసుకుంటున్నామో మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఆసనాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, నెక్ రొటేషన్స్, చిన్న చిన్న ఆసనాలు, ముద్రాస్, ఈ 15 ఇష్యూని బట్టి ఈ 15 నిమిషాలు. దాని తర్వాత అయిపోయినాక మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సింపుల్ బ్రేక్ఫాస్ట్, వామ్ ఉంటే చాలా మంచిది పొట్టకి అందరికి. మధ్యాహ్నం 12 o'clock to 1 o'clock మధ్య లంచ్ అయిపోవాలి. 2:30, 3 o'clock ఏంటంటే ఏదైనా హెర్బల్ టీస్ మంచిది. తర్వాత 5 o'clockకి మీకు స్నాక్స్ ఆకలేస్తే స్నాక్స్, అది కూడా చాలా లైట్ స్నాక్స్. లేదా ఆకలి వేయట్లేదు, డిన్నర్ 6:30 క్లోజ్. డిన్నర్ ఏం తీసుకోవచ్చండి? చాలా మంచి డిన్నర్ ఇప్పుడు గట్ హెల్త్కి అయితే కిచిడి, వెరీ వెరీ గుడ్. ఆవు నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ ఆఫ్ ఆవు నెయ్యి, ఇది కిచిడి, వెజిటేబుల్ సూప్, చాలా మంచిది. కిచిడి అంటే రైస్ కిచిడీనా, లేకపోతే ఏదైనా రవ్వ ప్రిఫర్ చేస్తారా మీరు? జొన్న రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ? అందరికి ఒక అబ్సెషన్ అయిపోయింది ఇక జయ గారు, నైట్ డిన్నర్ లో 1 of the బెస్ట్ ఆప్షన్స్ రైస్. అంతే, డైజెషన్ కి చాలా మంచిది. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే, ఇంత తినాల్సిందే మనం క్వాంటిటీ, ఇంత తినేస్తాము, అప్పుడు రాంగ్ అయిపోతుంది. ఇంత కూర తినాల్సింది ఇంత కూర తింటాం, అది రాంగ్, రివర్స్ చేస్తాం. సో రాంగ్ అయిపోయింది. ఇంతే క్వాంటిటీ ఆఫ్ రైస్, ఏమి హ్యాపీగా తినొచ్చు నైట్. నేను ఏ డాక్టర్స్తో కానీ మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు నా కామన్ క్వశ్చన్ ఏంటంటే, రైస్ని అవాయిడ్ చేయమని బాగా వింటూ ఉంటాం. అది రైస్ మనకు అలవాటు, అది మానేస్తే ఏదో కోల్పోయామన్న ఫీల్ వస్తుంది సాహితీ గారు. నాకైతే మాత్రం ఒక్క ముద్దన్న ఒక్క స్పూన్ అన్న నోట్లోకి వెళ్ళాలి. సో మీరు మాత్రం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఈవినింగ్ రైస్ తీసుకోమని, అంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని కలిపి తీసుకోమని. వెజిటేబుల్స్, సో కావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి. ఏం లేదు జగన్, ఇప్పుడు ఎట్లా అంటే అన్నీ ఇంక్లూడ్ చేయాలి, అన్నీ తినాలి, మితంగా తినాలి. అన్నీ అంటే ఏంటి, మళ్ళీ
అన్ని గ్రెయిన్స్, పల్సెస్, మిల్లెట్స్, రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి మన డైట్లో. రోజు ఒక్కటే చెత్త అట్లా తినకూడదు. మంచి విషయం అయినా సరే రోజు ఒకటే అలా వద్దు. అలా అంటే ఇప్పుడు ఓట్స్ పట్టుకున్నారు జనాలు, ఒకటి ఫ్యాషన్ ఫుల్, ఓన్లీ 3 ఏళ్ల నుంచి నేను ఇదే తింటున్నాను, అలా అవసరం లేదు. చాలా వందల రకాలు ఉన్నాయి మనకి, చాలా బ్యూటిఫుల్ కుకింగ్ మెథడ్స్ ఉన్నాయి, రోజు అవి తీసుకోవచ్చు. మిల్లెట్స్ కూడా అలాగే ఫాలో అయ్యాం. మిల్లెట్స్ ఇప్పుడు నేను నా డైట్ తో పాటు రెసిపీస్ కూడా ఇస్తా ఉంటాను జనాలకి. ఎందుకు అంటే ఇప్పుడు మిల్లెట్ పిండి ఒకసారి నానబెట్టాం, మంచి 3 రోజులకు వచ్చేస్తుంది. మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ ఈజీ టు ప్రిపేర్ మళ్ళీ, అంతేనా? సో రైస్ ఎప్పుడు తింటే ఇంకొంచెం బెటర్. ఇప్పుడు మీరు మధ్యాహ్నం తింటున్నారు, మీరు రైస్ తినకుండా ఉండలేరు మీ బాడీని బట్టి. ఇప్పుడు మీకు పడుతుంది రైస్, హ్యాపీ తీసుకోండి. డయాబెటీస్ ఉంది వాళ్ళకి కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించండి, కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం అలా. ఓకే. సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఒకటి బాగుందండి, అన్ని తినాలి బట్ మితంగా తినాలి. మన ఓల్డ్ ఈజ్ గోల్డ్, మన పెద్దవాళ్ళందరూ చెప్పే మాట. మన అమ్మమ్మల్ని నానమ్మల్ని మించిన ఏ న్యూట్రిషనిస్ట్ ఉండరు. ఎక్సలెంట్, సూపర్. ఎవరు ఉండరు. సూప్ విషయానికి వస్తే ఎలాంటి సూప్స్ తీసుకోవచ్చండి? ఏం లేదు, వెరీ ఈజీ. ఇప్పుడు మనం జొన్న ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించాను. రాగి సూప్, రాగి బదులు జొన్నల బదులు సజ్జపిండి, అదే సేమ్ ప్రాసెస్. ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అంత బెటర్. రోజు తినలేరు, వారంకో 2 సార్లు తీసుకోండి. ఇంతేనా అనిపిస్తుంది నాకైతే. అనిపిస్తుంది జగన్, ఎంతో టెన్షన్ తోటి వస్తారు. లిటరల్లీ థైరాయిడ్లు, మైగ్రేన్లు, 15 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్. డాక్టర్లు కూడా చాలా మంది జాయిన్ అవుతారు. యాక్చువల్లీ చాలా మంది రిఫర్ కూడా చేస్తూ ఉంటారు మన క్లాసెస్ లో. జాయిన్ డైట్ ఇస్తాను, యోగా క్లాసెస్ చెప్తాను, ఇంకా టిప్స్ ఎప్పుడు చెప్తానే ఉంటాను. వాళ్ళు మెసేజ్ చేశారంటే నాకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందని, సాహితీ గారు ఫీవర్ వచ్చింది అర్జెంట్ నాకు చెప్పండి అడుగుతారు. సాహితీ గారు, ఇప్పుడు ఈ కెరియర్ లో బాగా వెయిట్ లాస్ అయిన పర్సన్ ఎవరైనా ఉంటే, అంటే వాళ్ళని చూస్తే మీకు ఎట్లా అనిపించింది? ఎవరైనా ఉన్నారా? షేర్ చేయండి. చాలా మంది నేను చెప్పిన డైట్ తో, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అన్నయ్య, మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది? చాలా మంది ఉంటారు జగర్. అంటే వెయిట్ లాస్ అనేది వెరీ కామన్. ఇప్పుడు నన్ను చూసారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. థైరాయిడ్లు, మైగ్రేన్లు, పీసీఓడీలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూసే మనము 3 months చాలు అని చెప్తున్నాను. సో వెయిట్ లాస్ అనేది పెద్ద మ్యాటరే కాదు. సో వెయిట్ లాస్ నేను 15 కిలోలు తగ్గాను, 10 కిలోలు తగ్గాను, 1 year నుంచి మీతో ఉన్నాను, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇది. కానీ కొన్ని ఏంటంటే మనసుకి చాలా హ్యాపీనెస్. ఏది అంటే 8 years నుంచి వాళ్ళకి పిల్లలు లేరు, అన్ని ట్రై చేశారు, అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. యాక్చువల్ వాళ్ళు డాక్టర్ చెప్పారంట, ఒక్కసారి యోగా ట్రై చేయండి, అమ్మాయి బాగా అనిపిస్తుంది వెళ్ళండి అని చెప్పారంట. ఇలా మన క్లాస్కి వచ్చారు వాళ్ళు. డివర్స్ తీసుకుందాం అనే దాకా వెళ్ళారంట, ఎందుకంటే ఏవో ప్రాబ్లమ్స్ అదే. లాస్ట్ ప్రయత్నం లాగా క్లాసెస్కి వచ్చారు. 3 నెలలు ప్రెగ్నెంట్ అయ్యారు. సో ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. అంతే, ఫోన్ ఇట్లాంటివి చాలా ఉంటాయి జగన్. అంటే ఒక్కటి చెప్పలేనే, వాళ్ళ ఆనందం చూస్తుంటే అనిపిస్తుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నాకు, బట్ మనకి టైం అనేది కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే.